ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. మన ప్రవర్తన మంచిగా ఉంటే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్ల చేసేవాడిగా ఉంటాడంట. మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడంట. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. మనం చేసుకున్న కష్టార్జితాన్ని మనం అనుభవించే వారంగా ఉంటే మనల్ని ధన్యులు అంటాడు దేవుడు. మనం దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు మన కష్టార్జితాన్ని మనం అనుభవించే వారంగా ఉంటామని చెప్తున్నాడు దేవుడు. కొంతమంది అనేక రకమైన జాబులు చేసేవారుగా ఉంటారు, అనేక రకమైన చేతి పనులు చేసేవారుగా ఉంటారు, వ్యవసాయం చేసేవారుగా ఉంటారు. చేస్తారు కానీ ఆ పంట ద్వారా వచ్చిన సంపదను అనుభవించలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. ఆ జాబుల ద్వారా వచ్చిన సంపదను అనుభవించలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. వారి అవసరాలు, వారి అక్కర్లు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు, అక్కర్లు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, మన క్రియలు మంచిగా ఉన్నప్పుడు, మంచి మనసు కలిగి ప్రవర్తించినప్పుడు జాబుల ద్వారా వచ్చిన సంపదను, వ్యవసాయం ద్వారా వచ్చిన సంపదను దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడంట. దేవుడు ఆ సంపదను మనల్ని అనుభవించే వారంగా చేస్తాడంట దేవుడు. దేవుడి కొద్ది మాటలు నిలిచినగాక. ఆమేన్.